ఇది పెళ్లి చేసుకోవడం అన్నమాట. వరణే అనేది ఏ సందర్భము? పెళ్లికి కళ- సంబంధించిన సందర్భం కాబట్టి కళత్రం. వరుణ్ణి ఇష్టపడుతున్నారు అంటాం కదా. తర్వాత స్వీకరించిండు అంటాం కదా, స్వీకరిస్తున్నాడు, ఇష్టపడ్డాడు, స్వీకరిస్తున్నాడు. పాణిగ్రహణం. ఆ, కానీ గ్రహణం అని కాదు. ఇంకా అంటే గ్రహణం చేయలేదు, గ్రహించి ఇష్టమైతేనే గ్రహణం. గ్రహించడం కదా చేతులు. కాదు కాదు, గ్రహణం ఇంకా దగ్గరికి రాలేదు. ఇష్టపడ్డమే అవుతుంది ఇంకా. అయిన తర్వాత గ్రహణంలోకి వెళ్తాడు. టు మ్యారీనా? ఓకే. ఆ, అమ్మా ఇష్టపడ్ ఇక్కడ వరించడం కూడా చెప్పుకోవచ్చు కదా. ఆ, కోరుకోవడం, ఇష్టపడడం, వరించడం 3 అర్థాలు. కోరుకోవడం కూడా వరించే సందర్భంలో ఇష్టపడటం. అది చూసని ఉంది కదా, వరించడమే. వరించడం అని కాదు, చూడ్డం ఇక్కడ. ఉమ్, దేనికోసం చూస్తున్నాడు, దేనికోసం ఇష్టపడుతున్నాడు? పెళ్లి చేసుకోవడానికి. ఓకే, సో అది రాసుకోండి. ఇష్టపడ్డము, వరించడం అని వస్తుందా? రాదనుకుంటున్నా నేను. స్వీకరించడం. వరించడం అంటే స్వీకరించడం అదేనా? ఒకటేనా? ఉమ్. ఓకే వరణే అంటే వరించడం, స్వీకరించడం ఒకటే అమ్మా. ఓకే ఓకే, అదే అండి మరి. గురు వరణే. ఉమ్, అంతే, వరించడం. స్వీకరించడం కూడా ఒకటి. ఉమ్, సో ఎన్ని అయినాయి? 6. ఇంకా 4 రాసుకోండి. 7. ఇక్కడ ఈ అన్ని ధాతువులకి ముఖ్య కారణం ఏంటిది? హ్రస్వం రావడం. ఏంటండి? వస్తుంటాం. రస్వం రావడం. ఉమ్, ధూయి కంపనే. ధూయి కంపనే. ఇది చెప్పండి ఉభయపది అనడానికి. కర్తృభిప్రాయే క్రియాఫలే స్వరితంయుతః కర్తృభిప్రాయే క్రియాఫలే. ఉమ్, తర్వాత ఇక్కడ కంపనం అంటే ఏం చెప్తాము? కంపించడం, వణకడం. కదలడం, వణకడం. వణకడం. కదలడం, ఉమ్, వనకడం. ఓకేనా? సో 8. సత్యవతమ్మ ఇప్పుడు మీరు చెప్పండి. శ్రీ. చెప్పండి. శ్రీ. యాక్చువల్గా శ్రీ ఇది ఇంతే. శ్రీ. శ్రీ హింసాయాం. హింసాయ హింస. ఉమ్, అదే స్వరితయిత కర్తృభిప్రాయే క్రియాఫలే. ఉమ్, అది వస్తుందా? వస్తుందా ఇక్కడ? దీనికి రాదు. ఉమ్, రాదు. ఏమీ లేదంటే హింసార్థం. ఏంటిది? పరస్మైపది. ఓహో. శ్రీ ఓకే. ఈ రాలేదు కదా. రైట్ రైట్. ఉమ్, శ్రీ హింసార్థం. ఉమ్. ఇక్కడ క్రీ హింసార్థము, శ్రీ హింసార్థము అంటే ఏ ఏ సందర్భంలో అది వాడాలనేది చూసుకుని వాడతాం అంతే కదా. అంతే, సందర్భమే అది, చంపడం, హింసించడం, అంతే. అంటే చంపడం వేరు, మళ్ళీ మాటల ద్వారా చేతల ద్వారా హింసించడం అది వేరు మళ్ళీ కదా. అట్లా. అన్నిటికీ అంతే, హింస. హింస హింసనే కదా. ఉమ్. చంపేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఏదైనా కూడా అదే అనమాట. ఆ ధాతువుల్ని ఉమ్. వాడతాం. అంటే మల్టిపుల్ గా వాడుకోవచ్చు అన్ని. ఉమ్. ఉమ్, అంటే భాషా ప్రయోగంలో క్రియేటివిటీగా ఇది ఇది అంతే కూడా అంతే, కరెక్ట్ ఉపయోగించుకోవచ్చు. అమ్మా. అవును. ఇది కూడా పరస్మై పదే కదా. కరెక్ట్. పాలని అంతే. పాలన. పాలించడం. ఉమ్, పాలించడం. పూరణయోహో అంటే ఏంటిది? పాలించడము, పూరించడం. పాలించడం, పూరించడం. ఉమ్, 9 పరస్మైపది. పా అంటే పరస్మైపది.
9 అంటే ఏంటండి? క్రియాది ప్రయాదిగణం క్రియాదిగణం ఎన్నో గణం? 9వ గణం 9 వికరణ ప్రత్యయం ఏంటి? నా స్నా నా. అందులో ఉన్న ధాతువులన్నీ 71 71 71 ఒకటి. 31 కదా 31 అన్నారు. ఈ అంతర్గణం ఈ 30 అంతర్గణంలో 31 30 30 అమ్మా ఆహా. టైటిల్ చూడండి. డౌట్ వచ్చిందంటే టైటిల్ 71 చూడాలి. ధాతువు అన్నారు. ఏమన్నాం మనము కదా? అంతర్గతం కరెక్ట్. అంతర్గతంలో అంతర్గతం. వాదిగణం 30, ఉమ్. మామూలుగా 71. వ్రీ వ్రీ అనేది కూడా వరణే. ఇదేం ధాతువు? ఇది విరువరణ అనేది పరస్మైపది. ఉమ్. పరదేపది. ఉమ్. మళ్ళీ ముందు సేమ్ అది ఇది విరు అంతే కదా. అంతే. ఏకాలం వస్తే ఆత్మనేపది ఉభయపది అయిపోయేది. ఉమ్. అక్క వరించడం. సో అన్ని అర్థం మళ్ళీ అర్థం మళ్ళీ సేమే ఉంది. ఇష్టపడడం. అవునమ్మా. ఇష్టపడటం. అర్థం వేరే ఉన్నా కూడా మీకు అర్థమైంది. పరస్మైపది అంటే ఏంటి, ఆత్మనేపది అంటే ఏంటో అర్థమైంది. ఇది ఉభయపది అన్నప్పుడు ఆత్మనేపది రూపమే రాసిండ్రు అనుకోండి, అప్పుడు ఏంటి, అది తన కోసమే అని. అవునా? ఉభయపదిలో ఉన్నప్పుడు. పరస్మైపదిలో ఉన్నప్పుడు అది కావచ్చు ఇది కావచ్చు, ఏదైనా తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఆశ్రయం ఇవ్వడం. వ్రీవరణి అన్న దానికి ఆశ్రయం కూడా అంట. ఆశ్రయం ఇవ్వడం. సో చాలు. ఈ 10 ధాతువులు మంచిగా నేర్చేసుకోండి పేర్లు. ఓకే, ఒకసారి చదువుతారా ఎవరైనా? చదవండి. నేను చదువుతాం. చదవండి అమ్మా. చదవండి. భూమి పవనే పవిత్రం చేయడం, శుద్ధి చేయడం. తర్వాత శ్రీ హింసాయాం ఉభయపది హింసించడం, హింసింప చేయడం. అమ్మా ఒక్కసారి దానికన్నా ముందు పైనది హెడ్డింగ్ కంపల్సరీ చదవాలి మీరు అందరూ. ఓకే, నేను ఏదన్నా చెప్పినాను అంటే దాంట్లో ఏ ఒక్కటి కూడా తీసేయడానికి లేదనమాట. ఓకే ఓకే, క్రియాది గణం యొక్క అంతర్గణం వాదిహి. ఇందులో 30 ధాతువులు ఉన్నాయి. ఇవి హ్రస్వంతో ఉంటాయి. హ్రస్వమే ఇత్సంగిలు పోయిన తర్వాత హ్రస్వంగా మారుతుంది. అట్లా కదా. వాదీనాం హ్రస్వః. ఒక్క నిమిషం, అక్కడ ఏముందో అదే చదవండి కదా. దాని డెఫినేషన్ అదంతా ఏమొద్దు. ఏం చెప్తారు? హ్రస్వంతో ఉంటాయి అంతే. త్వాదీనాం హ్రస్వ అనే సూత్రం ప్రకారం అంతే. వాదీనాం హ్రస్వః. తర్వాత ఒకటి భూమి పవనే. అమ్మా ఇంకా ఉంది, ఇది 9వ. ఇంకా ఉంది. ఇంకా ఉందా? రాసుకోలేదా? బోర్డు చూస్తూ చదవండి. మీరు యాక్చువల్గా మీరు రాసిందే చదవండి. అప్పుడు మీకు దాంట్లో లేనివి ఏమున్నాయో మనం ఇక్కడ చెప్పొచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారు. చెప్పండి ఇంకేముందో అందులో. ఇది వికరణ ప్రత్యయము స్నా. అందులో నా విశేషంగా మిగులుతుంది అంతే. ఇప్పుడు చదవండి. భూమి పవనే. ఇది 9వ గణం ఉభయపది పవిత్రం చేయడం, శుద్ధి చేయడం. స్వరితంయుత కర్తభిప్రాయే క్రియాఫలే. అంటే చివరిగా ఉంటే ఉభయపది ధాతువులు. భూ ప్లస్ స్నా ప్లస్ తిప్ లేక త. అదేమైంది? పరస్మైపది పునాతి, ఆత్మనేపది పునీతే. ఆ స్థానంలో ఈ ఆదేశంగా వస్తుంది, ఈ హల్యగో అనే సూత్రం చేత. అంతే, చాలు. అదండి. రెండవది శ్రీ హింసాయా. 9వ గణము ఉభయపది హింసించడము, హింసింప చెయ్యడం. లూయి ఛేదనే. 9వ గణం ఉభయపది ఛేదించడం, ముక్కలు చేయడం, ధ్వంసం చేయడం. స్త్రీ ఆచ్ఛాదనే. 9వ గణం ఉభయపది ఆచ్ఛాదనే. మూయడము, కప్పడము, దాచిపెట్టడము, అంటే వస్త్రంతో మూయడం అర్థంలో.
ఉమ్, క్రూయి 5 క్రూయి క్రీయి హింసాయాం ఉమ్. 9వ గణము ఉభయపది హింసించడము హింసింప చెయ్యడం. జస్ట్ హింసించడం అంతే. అది మనం ఊరికే ప్రాక్టీస్ చేసినాం అంతే, అది రాయకండి అక్కడ. ఓకే. 6 వ్రీయి వరణే ఉమ్, 9వ గణము ఉభయపది ఇష్టపడటం కోరుకోవటం స్వీకరించడం. ఉమ్, 7 ధూయి కంపనే ఉమ్. ఓం. 9వ గణం ఉభయపది కదలడము వణకడము కంపించడము. ఉమ్, శ్రీ హింసాయాం 9వ గణము పరస్మైపది హింసించడం. ఉమ్, 9 ప్రీ పాలన పూరణయోహో 9వ గణము పరస్మైపది పాలించడం పూరించడం. 10 వ్రీ వరణే 9వ గణం పరస్మైపది వరించడం ఇష్టపడటం ఆశ్రయం ఇవ్వడం. ఉత్తమమ్మా. సో అలా చదవాలండి అందరూ కూడా, ఓకేనా? ఉమ్. ఇంకెవరన్నా చదవండి, ఇంకొకరు చాలు. ఉమ్? ఇంకొకరు చదవండి. మేడం చదవం. చదవండి. 9వ గణం క్రయాది గణం అంతర్గణం. ఇది ఒక్క నిమిషం, వాది గణం. అట్లా కాదు, ఇక్కడ క్రియాది గణం యొక్క అంతర్గణం వాది. ఓకే మేడం. అట్లా చెప్పండి. క్రయాది గణం యొక్క అంతర్గణం వాది. అందులో 30. వాదీనాం హ్రస్వః. ఉమ్. ఇది ఇక్కడ హ్రస్వంతో ఒక్క ఉంటుంది నిమిషం, ధాతువులన్నీ. వాది తర్వాత 30 ఉంది కదండి. సో 30 ఏం చేస్తుంది చెప్పండి అది. అవును మేడం. 30 ధాతువులు. రాయలేదు. రాయలేదా? రాసుకోండి మరి. ఏం రాస్తే ఇప్పుడు నేను ఏం రాసినో అది రాయలేదు మీరు. రాసుకోండి. వాది 30 హ్రస్వంతో ఉమ్. వాదీనాం హ్రస్వః. అనేసి. దీని వికరణ ప్రత్యయం స్నా ఉమ్. శేషంగా నా మిగులుతుంది. ఉమ్. పూయి పవనే ఉమ్. పవిత్రం చేయటం శుద్ధి చేయటం. ఉమ్. 9వ గణము ఉభయపది స్వరిత స్వరిత స్వరితయిత కర్తృభిప్రాయే క్రియాఫలే 1 3 72. ఉమ్. పు ప్లస్ స్నా ప్లస్ తిప్ తా. ఉమ్. 2 రూపాలు పరస్మైపది పునాతి ఉమ్. ఉభయపది ఆత్మనేపది పునీతే. పునీతేలో ఆకారము ఈగా మారి ఈ హల్య ఘోహో అనే సూత్రం ద్వారా మారుతుంది. 6 4 13 ఈ సూత్రం నంబరు. శ్రేయ హింసాయాం హింసించటం. 9వ గణం ఉభయపది లూయి ఛేదనే ముక్కలు చేయటం ధ్వంసం చేయటం. స్త్రీయ ఆచ్ఛాదనే మూయటం కప్పటం దాచిపెట్టడం. వస్త్రంతో దాచిపెట్టడం వస్త్రంతో కప్పటం. వ్రీయ హింసాయాం హింసించటం. 9వ గణం ఉభయపది వ్రీయ వరణే. ఇది కూడా 9వ గణం ఉభయపది ఇష్టపడటం స్వీకరించటం పెండ్లి చేసుకునే సందర్భంలో ఇష్టపడే విధానం. ఊయ్ కంపనే కంపించటం వణకడం కదలడం. 9వ గణం ఉభయపది స్త్రీ స్త్రీ శ్రీ హింసాయం శ్రీ హింసాయాం హింసించటం. 9వ గణం పరస్మైపది ప్రీ పాలన పూరణయోహో పాలించటం పూరించటం. 9వ గణం పరస్మైపది వ్రీ వరణే వరించడం ఇష్టపడటం ఆశ్రయం ఇవ్వటం. 9వ గణం పరస్మైపది. ఉత్తమం. సో ఇక్కడ మీరు ఏమేమి గమనించారండి? ఇక్కడ పవనే, పవనే అనేది ఎలా ఉంది? లింగం ఏంటి? పవనే అనేది పుంలింగం. పుంలింగము కావచ్చు, నపుంసకలింగము కావచ్చు, రెండింటికి అదే రూపం ఉంటుంది కాబట్టి మనకి కన్ఫామ్ గా తెలియదు. వర్డ్ తెలిస్తే గానీ కన్ఫామ్ గా మనకి చెప్పలేము మనం, అవునా? సో కాకపోతే గెస్ట్ ఏంటిది? రెండిటికి, నపుంసకలింగానికి పుంలింగానికి అలా ఉంటుంది కాబట్టి అవి రెండిట్లో ఏదన్నా కావచ్చు. మీరు శబ్దంని విని ఉండి తెలుసుకున్నారు, శబ్ద రూపం చదువుకున్నారు అంటే మొత్తం స్టిక్ టు దట్ కదా. సో కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ మనకు, అవునా? సో చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? పవనే శబ్దం ఎప్పుడన్నా చదువుకున్నారా? లేదంటే మనం రెండని చెప్పుకుందాం ఇక్కడ. తర్వాత హింసాయాం ఏముంది అక్కడ? స్త్రీలింగం. స్త్రీలింగం. హింసాయాం ఛేదనే ఛేదనే పుంలింగం గాని లేదా నపుంసకలింగం గాని.
ఆచ్ఛాదనే. ఇది కూడా అంతే, పుంలింగం లేదా నపుంసకలింగం. హింసాయాం. హింసాయాం స్త్రీలింగం. వరణే. వరణే పుంలింగం లేదా నపుంసకలింగం. కంపనే. పుంలింగం నపుంసకలింగం. హింసాయాం. ఇది స్త్రీలింగం. పాలన పూరణయోహో. ఇది కూడా పుంలింగం లేదా నపుంసకలింగం. సో తర్వాత ఎందులో ఉంది అది? షష్ఠీ శబ్దమే. విభక్తి వచనం. విభక్తి వచనం ద్వివచనం. షష్ఠి ద్వివచనం. షష్ఠి ఎందుకండి? అర్థ సందర్భం షష్ఠిలో ఉంటుందా? సప్తమే ఉంటుంది. సప్తమి ద్వివచనం. వరణే. వరణే కూడా పుంలింగం లేదా నపుంసకలింగం. అర్థ సందర్భం సప్తమేలు ఉంటుంది. సప్తమిలో ఉంటది. పొరపాటు. ఆ రూపం ఉండడం అనేది షష్ఠిలో సప్తమిలో ఉంటది కదా. సో షష్ఠిలో సప్తమిలో అలా రూపం కనిపిస్తుంది. కానీ మనకి అర్థ సందర్భం కన్ఫర్మ్ కదా, సెవెంత్ విభక్తి సప్తమేలు ఉంటుంది. అంతే. మిస్టేక్ చెప్పాను. సో తర్వాత ఇక్కడ మనం పవనే అన్నాము. సో ఈ హల్యగోహో గురించి మనం మాట్లాడుకున్నాం కొంచెం కదా. సో ఈ హల్యగోహో ఏమని చెప్పింది? ఈ అనేది ఆదేశంగా వస్తుంది దేనికి? ఆకారానికి. ఏమన్నాం? ఆకారానికి. దేనికి ఆదేశం? ఫస్ట్ క్వశ్చన్. ఈ ఆదేశంగా వస్తుంది దేనికి? ఆకారానికి. ఈ ఆకారం ఎలాంటి ఆకారం అయి ఉండాలి? ష్నాలో ఆకారం గాని అభ్యస్తములో ఆకారం గాని ఉండాలి. ఎలా ఉండాలి అది ఆకారం? నాలో ఆకారంగా, ష్నాలో ఆకారం గాని అభ్యస్తంలో ఆకారం. అభ్యస్తం అంటే ఏంటి? రెండు చేసినటువంటిది, రెండు ధాతువులు చేసినటువంటిది. అంటే ఒకే ధాతువుని రెండుగా ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ అన్నమాట అభ్యస్తం. ఓకే. ఈ ఆకారము ఎలాంటి ఆకారం? అర్థమైందా? ఈ రెండు ఉంటేనే వస్తుంది. ఇంకా వేరే వేరే ఆకారాలు ఉంటే ఈ పని చేయదు. అర్థమవుతుందా మేడం? నాలో గాని అభ్యస్తములో గాని. అభ్యస్తం. అభ్యస్తం అంటే ఏంటంటారు? ధాతువు ద్విత్వం అయితే దాన్ని అభ్యస్తం అంటాం. ధాతువుని రెండుగా రాయడమే అభ్యస్తం. అర్థమవుతుందా? రెండుగా రాయడం అంటే ఇప్పుడు పూ అనేది ఉంది. ఇప్పుడు ధాతువు ఏంటి? ఇక్కడ పూ అనమాట. పోయింది ఇత్తు సంచ కదా. సో దాన్ని లోపం చేశాక ఏమైంది? పూ ఒకటే మిగిలింది. సో పూ పూ అంటే ఏంటి? ధాతువుని రెండుగా రాసాము, 2 సార్లు రాసాము, అవునా? 2 సార్లు చెప్తున్నాము. సో దాన్ని ఏమంటాము? 2 సార్లు చెప్పడాన్ని అభ్యస్తం. సో ఇప్పుడు లిక్ అనే ధాతువు ఉంది. అభ్యస్తంలో ఎలా చెప్తారు? లిక్ 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 లిక్. పట్ 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 పట్. నమ్ నమ్మ నమ్మ. నమ్ నమ్. వంద్ వంద వంద. వంద్ వంద్. హస్ 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 అంటే ఏంటి? అలా చెప్పడాన్ని ఏమంటాం? అభ్యస్తం. అభ్యస్తం. అర్థమైందా? సో అభ్యస్తం అని పేరు ఎప్పుడైతే వచ్చిందో అంటే ఏంటి? రెండుగా రాయడం, ధాతువుని 2 సార్లు చెప్పడం లేదా రాయడం. సో దాన్ని అభ్యస్తం అంటాము. అందులో ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఆ అనేది గమనించండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దాంట్లో ఆ ధాతువులో ఆ ఉందా లేదా గమనించండి. దా దా ఉంది. ఉంది. అదేంటిది? అభ్యస్తం. అవునా? సో ఎక్కడ చూడాలి? చివరిగా. ఇప్పుడేంటి? దా దా ఎక్కడ చివరి వచ్చింది? ఈ 2వ ధాతువుకి చివరైంది, అవునా? సో అందులో ఆ ఉందా లేదా? అర్థమవుతుందా? అది. సో తర్వాత అలా చూడండి. తర్వాత హా హా హా. బ్రేక్ అవుతుంది మా వాయిస్. అవునా? మీ దగ్గర నుంచి లేదు, బాగానే ఉందండి. లేదు, బాగానే ఉందండి. అదే అదే. సో ఇప్పుడు హా హా ఉంది. ఆ ఉంది. ఆ ఉంది. సో కాబట్టి ఆని తీసుకొచ్చా ఇక్కడ? లేదు. తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ హా అనేది ఏదైతే ఉందో అందులో ఆ ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్పాము వినండి, మంచిగా వినండి. ష్నాలో ఉన్నటువంటి ఆకారమైన
అభ్యస్తములో ఉన్నటువంటి ఆకారమైన. ఇప్పుడు వచ్చిందా, మనకు వచ్చిందా రాలేదా? వచ్చింది. 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 హా హా అంటే అభ్యస్తములో ఉన్నటువంటి ఆకారం. అర్థమవుతుందా? సో దానికి పరంగా తస్ ఇచ్చాను నేను మీకు. ఏమిచ్చాను? తస్. తస్ ప్రత్యయం. మనం ఏమన్నాము? కిత్ గిత్ అయినటువంటి హల్లుతో మొదలైన ప్రత్యయం ఉండాలి అన్నాం. సో ఇప్పుడు తస్సుకి ఏమని పేరు, ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు అది ఎలా వస్తుంది, దానికి ఏంటి ఏమన్నాము? కిత్ గాని గిత్ గిత్ గాని గాని. అయి ఉండాలి. ఉండాలి. హా, హల్లుతో మొదలై. హల్తో మొదలయ్యేది ఉండాలి. హల్తో మొదలయ్యేది అవునా కదా? హల్తో మొదలయ్యేది. 3 విషయాలు. మొదలైంది. మొదలైంది. మూడిట్లో హల్తో ఒకటి. తర్వాత అది కిత్తా గిత్తా చూడండి. ఇది పిత్ కాదు గిత్. కాబట్టి గిత్తువత్ కాబట్టి గిత్తువత్. గిత్తు ప్రత్యయం ఉంది. సో కాబట్టి అప్పుడు ఎవరు రావాలి ఆ స్థానంలో? ఈ రావాలి. అది ఈ రావాలి. అర్థమైందా? ఉమ్. అది. తర్వాత సో ఇప్పుడు పూ అనేది ఉంది. ఏముంది ధాతువు? మేడం తస్ లో ఆ లేదుగా మేడం, మరి ఉమ్, తస్ లో ఆ లేదుగా. అరే మీరేం చెప్తున్నారు? దేనికి తస్సు గురించి మాట్లాడామా? తస్సు ఎలా ఉండాలి ఏం చెప్పుకున్నాము? అది కిత్ గిత్ అయి ఉండాలి. తస్సు ప్రత్యయము. అవునా? అదేమన్నాము? హలి. హలి అన్నాము. హలి అంటే ఏంటిది? అది హల్తో హల్తో మొదలయ్యి మొదలవ్వాలి. కిత్ గిత్తుది అయి ఉండాలి. ఉందా లేదా? ఉంది. తర్వాత ఇప్పుడు పరంగా ఉండాలి. ఇప్పుడు హాలో ఏముండాలి? అభ్యస్తములో గాని ష్నాలో గాని వచ్చినటువంటి ఆకారం అయి ఉండాలి. ష్నా ద్వారా గాని వచ్చినటువంటి ఆకారం అయి ఉండాలి. సో ఇప్పుడు హా హా అనే దాంట్లో ఎలా వచ్చింది? ష్నాతో వచ్చిందా? అసలు ఆకారం ఉందా లేదా చెప్పండి ఫస్ట్ విషయం. ఆకారం ఉన్నది. ఉంది. ఉంది. మరి అది ఎలా వచ్చింది? ఆకారం ఉంది, అది ఎలా వచ్చింది? ఈ హాలో ఎలా వచ్చింది? అట్లా కాదు. ఈ 2 విషయాలు చెప్పిన, స్నాన అభ్యస్తం అంతే. అభ్యస్తం. అభ్యస్తం ద్వారా వచ్చింది అంటే ఏంటి? ఇది సూట్ అయిందా? సూట్ అయింది. అయ్యింది. సో అప్పుడు ఈ ఆ స్థానంలో అంటే ఏంటి? ఈ హాలో ఉన్న ఆ స్థానానికి ఎవరు వస్తారు? ఈ ఈ ఆదేశం వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు హా హీ అయింది. అది ఏమైంది? అది ఆ ఈ అయింది. అర్థమైందా? అర్థమైంది. సో అలా చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి పూ అనే ధాతువు ఉంది అవునా? ఈ పూ ధాతువుకి నా అన్నాము. ఈ నాలో ఉన్న ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? స్నాలో నా ద్వారా. ఇప్పుడు 2 చెప్పుకున్నాం. ఆకారం ఎందులోదై ఉండాలి? స్నాలో కానీ అభ్యస్తంలో కానీ. అభ్యస్తంలో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? స్నా స్నా నుంచి. నాలో స్నానం. అరే మీరు 2 చెప్పండి కదా. సో స్నా అభ్యస్తం అంతే. అవునా? ఈ స్నా ఏంటి అంటే అది వికరణ ప్రత్యయం అని మళ్ళీ తర్వాతకి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది స్నాలో ఉన్నటువంటి ఆకారం ఇది. అందుకే నేనేమన్నాను, మీరు అది ఆకారాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. షకారం ఎత్తైన తర్వాత మిగిలింది నానే. కానీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి దాన్ని? నా ఎలా వచ్చింది? స్నా నుంచి వచ్చింది. మరి చివరిగా ఆకారం ఉంది. ఈ ఆకారం ఎలా వచ్చింది? స్నా నుంచి వచ్చింది. అలా విషయాలు గుర్తుండాలి మనకి. సో అప్పుడు తర్వాత ఇక్కడ నేను తస్సు తీసుకొచ్చాను అవునా? తస్సు తీసుకొచ్చానప్పుడు ఏమైంది? ఇది ఇప్పుడు తస్ ఫస్ట్ అనేది గిత్తు ప్రత్యయము, హల్తో మొదలైన ప్రత్యయం. ఇక్కడ పాదీనాం హ్రస్వ అన్నాం. సో దాన్ని పాదీనాం హ్రస్వ, ఇది పాదిలో పాదిగణంలో ఉన్నటువంటి ధాతువేనా? అవును. అవును. కాబట్టి ఏం చేస్తాం? హ్రస్వం చేస్తాం. ఊకి హ్రస్వం ఏంటి? ఊ. అవునా? తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నాలో ఈ ఆకారం ఎలా వచ్చిందో మనకు అర్థమైంది. స్నా నుంచి వచ్చింది. ఇంకా దానికి పరంగా ఏముండాలి అలా ఉన్నప్పుడు? హల్లుతో మొదలైన గిత్తు ప్రత్యయం ఉండాలి. హల్తో మొదలైన గిత్తు గాని కిత్తు గాని ఉండాలి కదా. సో మనకి ఇక్కడ మనం ఈ లకారాలు చేస్తున్నంతసేపు గిత్తు ఒకటి చాలు, కిత్తు అవసరం లేదు కదా. ఉత్తమం. సో అది 2 గుర్తు పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ సందర్భాలలో గిత్తు ఒకటి చాలన్నమాట కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఇది గిత్ అయ్యింది. సో ఇప్పుడు 2 కూడా యాక్సెప్టెన్స్ అయిపోయింది. సో కాబట్టి ఈ ఆకారానికి ఆదేశం ఎవరిప్పుడు? ఈకారం. ఈకారం అంటే ఏంటి? న ఈ మిగిలింది ఇప్పుడు. అవునా? నా నుంచి అది ఏమైపోయింది? అది నీ అయిపోయింది. ఏమైంది?
నీ అయిపోయింది. పునీ. ఈ తస్ ఏమైపోతుంది? సకారం హలంత్యం ద్వారా ఇత్తు సంజన తహ కాదు, విసర్గగా మారుతుంది. సరిగ్గా నవిభక్తౌ తుస్మాహ వచ్చి సకారము లోపం జరగకుండా ససజ సోరుహు అనే సూత్రం ద్వారా రుహుగా మారి ఆ ఉపదేశాజన్నాసిక ఇత్ తర్వాత ఖరవసానయోహో విసర్జనీయ అనే సూత్రం ద్వారా విసర్గగా మారుతుంది. ఈ కరవసానీయ విసర్జనీయలో ఎన్ని సందర్భాలు ఉన్నాయి? కర్వర్ణం గాని చివరిగా ఉన్న వర్ణం గాని అయి ఉండాలి. అంటే కర్రు వర్ణం పరంగా ఉండడం అన్నమాట. రేఫకి కర్రు వర్ణం పరంగా ఉండడం ఖరి. ఓకే, సో ఖర్ అనేది పరంగా ఉండడము, లేదా ఆ రేఫ అదే చివరిగా ఉండడం. ఓకే, సో అప్పుడు విసర్గ వస్తుంది. అయితే ఇప్పుడు మనకి మొత్తం రూపం ఏంటండి? పునీతః. ఏంటది? పునీతః. పునీతః ఎలా వచ్చింది అది? నాకి ఈ అనేది ఈ హల్యఘోహో. ఏంటండి అది? అంటే ఘూ సంజకమైనటువంటిది కావద్దు. ఆ ఘూ అన్నాము. ఇప్పుడు నేను దా ధాతువుని ఇచ్చేసి మీకు అభ్యస్తంలో ఉంది కదా, ఈ ఆకారం ఉంది కదా, దీనికి ఈ పెట్టేస్తా అంటే నడవదు. ఏమన్నారు అక్కడ? దాదా ఘదా ఘూ సంజకాన్ని తీసుకోవద్దు. దీనికి ఘూ సంజకం దాకి. అర్థమైందా? ఘూ సంజకంలో ఏవి రావు? దాపు దైపు రావు. ఏం రావు? దాపు దైపు రావు. దాపు దైపు రావు. అంటే ఘూ సంజకం ఇవి కావు, కాబట్టి వీటిని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అప్పుడు దీంట్లో ఉన్న ఆకారానికి ఈ వస్తుందా? ఆకారానికి ఈ వస్తుందా? కాదండి, రాదా? అవి తీసుకోవడం లేదు కదండి అసలు. ఎందుకు లేదు? దాపు దైపు వద్దున్నారు కదా. ఆహా, కాదు. ఘూ సంజకం అంటే అవును, దౌపు రాశాను. అవును, దాపు దైప్. సో ఇవి ఉన్నాయి కదా, దాపు దైప్ ఏవైతే ఉన్నాయో వాటిని ఘూ సంజకంలో పెట్టలేదు. అవునా? ఆ సూత్రం ఈ హల్యఘోహో ఏం చెప్పింది? ఆ ఘూ అన్నది. ఆ ఘూ అంటే ఏంటిది? ఘూ సంజకాన్ని వదిలేయండి. మరి ఇప్పుడు దాపు దైపు ఘూ సంజకములు ఉన్నాయా? లేదు. లేవు. మరి ఇప్పుడు దానికి ఈ వస్తుందా రాదా? వస్తుందండి. వస్తుంది. అది అంటే ఇక్కడ వాటిల్లో ఆకారము ఉంటే ఏంటి? వాటిల్లో ఆకారము ఉంటే అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను దా అని తీసుకున్నాను. ఇప్పుడు దా అనేది ఏంటి? జుహోత్యాది గణం. అది స్నా వచ్చే పని లేదు అక్కడ. అవునా? స్నా రాదు. వస్తుందా? రాదు. మరి ఇప్పుడు మనం అభ్యస్తం అన్నాము. మరి అభ్యస్త సంజ్ఞ వచ్చిందా దానికి? స్నా లేదా అభ్యస్తం అన్నాము. అభ్యస్త సంజ్ఞ వచ్చిందా? వచ్చింది. సో కాబట్టి ఇక్కడ దీనికి పరంగా హల్తో మొదలైన గిత్తులు ఉంటే అప్పుడు ఈ ఆకారానికి ఈ వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది. అర్థమేనా? దాణ్ దానే అన్నాం అనుకోండి, అప్పుడు రాదు. దాప్ లవణే అన్నాం అనుకోండి, లవణే లవణే కాదు, అనా పెట్టద్దు. అనా పెడితే వేరైపోతుంది. లవణ అంటే ఉప్పు అయిపోతుంది. ఇక్కడ లవణే. లవణే అంటే ఏంటిది? ధాప్ లవణే. లావణ్యమా మేడం? కాదు. సో కట్ చేయడం, కత్తిరించడం. లవణే అంటే కట్ చేయడం. ముక్కలు చేయడం. సో దాప్ లవణే. ఏంటది? దాప్ లవణే, కట్ చేయడం అన్నమాట. అర్థమేనా? సో ఇది అదాదిగణం. ఏ గణం ఇది? అదాదిగణం. అదాదిగణం. సో అదాదిగణం కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చే పని లేదు. అవునా? ఇప్పుడు అదాదిగణం అంటే ఏంటి? షప్ లుక్. షప్ ఉండి లుక్ అయిపోయింది. సో అప్పుడు ఇక్కడ ఏంటి? ఈ షప్ లుక్ అవ్వకన్నా ముందు ఇక్కడ ఏం చేస్తుంది? అది ఇక్కడ గుణం చేయమనిస్తుంది ఒకవేళ ఇక్కువర్ణం ఉంటే. కానీ అక్కడ ఇక్కువర్ణం లేదు కాబట్టి అది ఇంకేమీ కాదు. తర్వాత ఈ ఆ అనేది ఉండదు కాబట్టి దానికి తర్వాత వచ్చే కార్యాలు జరగవు కదా. అర్థమైనా? తర్వాత ఇది అదాదిగణము. తర్వాత ఏంటిది? ఇది పరస్మైపది కాబట్టి తీ ఉంటుంది. అవునా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది అదాదిగణం. సరే, సో ఈ అదాదిగణంలో మనకి ఇంకా ద్విత్వం వచ్చేది ఎక్కడ ఉంటది? రాదు. లిట్ లకారంలో ఉంటది కదా. అవునండి. ఎక్కడ ఉంటది?
లిట్టు లకారం. లిట్ లకారంలో ఉంటది. సో లిట్ లకారంలో మనకి మరి ప్రత్యయాలు ఏమున్నాయి? తెలియదు. ధాతువుల ప్రత్యేకాలన్నీ ఆర్ధాతు ప్రత్యయాలు కదండి. ఉమ్? అన్ని ఆర్ధధాతుకాలు వస్తాయి లిట్ లకారంలో. లిట్లో వచ్చాయని ఆర్ధాతు అంటున్నారు, మరి అంతవరకే ఉంటుంది. సో ఇప్పుడు మనకి లిట్ లకారం ఉంది. ఆ లిట్ లకారంలో మనకి ఏమున్నాయి అక్కడ ప్రత్యయాలు అంటే ఫస్ట్ ఈ ఫస్ట్ దానికి ఏమన్నాము? ఆ లిట్ లకార ప్రత్యయాలు ఏమొస్తాయి? పరోక్ష లిట్ కదా. సో పరోక్ష లిట్ లిట్. సో లిట్ లకారంలో ప్రత్యయాలు నలతుస్ అది ఉంది కదా. ఆ. అవన్నమాట మొత్తం కదా. సో మొత్తం అవే వస్తాయా అంటే లిట్ లకార ప్రత్యయాలు సో లిట్ని ఏమన్నాము? పరోక్ష లిట్టా? అవునండి. దీంట్లో ఉన్న ప్రత్యయాలు చూద్దాం ఒకసారి. ఎవరికైనా గుర్తున్నాయా? లేదు. ఏంటండి లిట్? లిట్ లకార ప్రత్యయాలు చకార, చక్రతు, చక్రుహు అదే కదా. ప్రత్యయాలమ్మా. ఒక నిమిషం. ఇది నల తుస థల్వమాహ అనేది ఉంది చూడండి. ఆ సూత్రం ఏంటి గుర్తుందా ఎవరికన్నా? గుర్తు నలా చూసుకుంటున్నా అంది. ముందు ముందు కొంచెం చెప్తే వచ్చేస్తుంది అది. ఇంతకుముందు చదువుకున్నాం. అదే ఇందిరి గారికి గుర్తు ఏమైనా ఉందేమో, ఆవిడ కొంచెం ఉంటుంది. ఉన్నారా ఇందిరి గారు? ఉన్నారా? లేరు ఇందిరి గారు. ఇందిరి గారు గుర్తుంటుంది. అదేలే. సో అదనమాట. సో అక్కడ ఉన్న అదే సరే ఒకటి చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి. సో ఇప్పుడు దా అనే ధాతువు ఉంది కదా. సో ఇప్పుడు దా అనే ధాతువుకి లిట్ లకారంలో ప్రత్యయంను తీసుకుంటే మనకి ఫస్ట్ది మొదటిది తీసుకుంటే నల్. ఏంటిది ఫస్ట్ది? నల్లు. దా అనే పరస్మయ పదాన నలతుషు అదే అండి. అదే అమ్మా అదే ఆ, పరస్మైపదిలో పరస్మయ ప్రత్యయాలు అవి. పదాన నలతుషు థల థల్వమాహ అని ఉంటుంది పరస్మైపదం. సర్వమాహ నల థూసు స్థల థుస తుసు నల్వమాహ. నల్వమాహ అదే కరెక్ట్. సో అది ఇప్పుడు దా ఉంది కదా. ఈ దాలో మనకి ఏం చెప్తున్నాము? ధాతువుని ద్విత్వం చేస్తున్నాం ఇక్కడ. అవునా? అంటే ఇప్పుడు ఇది ద్విత్వం. అభ్యస్త సంజ్ఞ వచ్చింది. ఈ అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత ఏమన్నాం ఇక్కడ? ఏమన్నా ఆకారానికి ఈ కారము వస్తుంది అని చెప్పు. రావాలి. ఆకారానికి రావాలి. పరంగా పరంగా ఎవరు ఉండాలి? హల్లుతో కిత్తు. మొదలైన ప్రత్యయం ఉండాలి. సో హల్లుతో హల్లుతో మొదలైన. మొదలైందంటే నల్ అన్నప్పుడు ఏమొచ్చింది అది? లకారానికి ఎత్తు సంజ్ఞ. తర్వాత ఆకారం ఇక్కడ వస్తుంది. ఆకారం. నా అనేది ఎలా అయింది? చుట్టూ ద్వారా పోయింది, ఆ మిగిలింది. అంటే ఇది పని చేయదు. పని చేస్తుంది అది? హల్తో మొదలైంది కాదు. సో అది కాదు. ఇంకా తర్వాత ఏమన్నాము? నల్ల. తర్వాత అతుస్. అతుస్ అంటే ఆతో మొదలైంది, అది అవసరం లేదు. ఉస్. ఉస్ ఏంటి? ఉస్ కూడా పనిచేయదు. థల్. థల్ ఏంటి? థాతో మొదలైంది. అవునా? సో థాతో మొదలైంది. మరి అదేంటది? గిత్త లేకపోతే ఏంటది? ఏం ప్రత్యయం అది? సో ఈ ప్రత్యయాలన్నీ ఏంటివి అవి? మనము లిట్ అన్నాము. సో లిట్ సార్వధాతుకం కాదని చెప్పుకున్నాము. డైరెక్ట్ పరోక్ష అదేంటి? ప్రత్యక్షంగానే అదేమన్నాము? డైరెక్ట్గా. ఓకే, డైరెక్ట్గా ఏంటిది అది? ఆర్ధధాతుకం అన్నాము. అవునా? అర్థమవుతుందా? సో ఆర్ధధాతుకం ఇది. అర్ధధాతుకం అయితే దానికి ఏముంటది? ఏముండదు. అవునా? మరి ఇది ఎలాంటి ప్రత్యయము? ఆర్ధధాతుకమే వచ్చింది. ఆర్ధధాతుక ప్రత్యయం ఎలా పనిచేస్తుంది మరి? కదా, అది కిత్త గిత్త. గుణవృద్ధులు కాదు ఇక్కడ.
విషయం ఏంటిది? ఆర్ధధాతుక ప్రత్యయం. సో ఉంది కాబట్టి గుణం చేయొచ్చు. అర్థమైందా? ఆర్ధధాతుక ప్రత్యయం రావడం వల్ల ఏమైంది? గుణం చేయొచ్చు అనే విషయము అర్థమైంది కదా. తర్వాత సో ఇప్పుడు మనకేం కావాలి? ఆకారం ఈలాగా మారాలి, హల్లు ఆ. పరంగా ఉంది కాబట్టి. ఈగా మారాలి కదా. సో ఈగా ఉమ్. మారాలి అంటే ఏంటిది? ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటిది? అభ్యస్తంలో వచ్చినటువంటిదన్న ఉండాలి. తర్వాత అది ఇది నాల గిత్తు గాని కిత్తు గాని అయి ఉండాలి. మరి ఇది గిత్తు కాదు కిత్తు కాదు కదా. కిత్తు ఉమ్. కాదు ఉమ్. గిత్తు కాదు. గిత్తుగా సో ఇప్పుడు రెండు కానప్పుడు ఏమైపోతుంది? అది దానికి ఇంకా ఇంకా వేరేదేదో వచ్చేసి ఏం చేస్తుంది? అది వేరేలాగా చేసేస్తుంది. అర్థమైందా? తల్లిలో థా ఉమ్. మిగిలింది. సో అప్పుడు ఏమైంది? అది ఉమ్. ఇక్కడ మనకి ఫస్ట్ దానికి మొదటి దానికి హ్రస్వం అనేది కొన్ని విషయాలు కొన్ని ఉంటాయి. సో అప్పుడు ఏమైంది? అది ఉమ్. దా థ ఇంతే కలిపేసుకోవడమే. అర్థమైంది? దదాత. సో అలా అంటే లిట్ లకారంలో వచ్చినప్పుడు మాత్రము అది అలాగే ఉంచేస్తున్నాం. ఎందుకంటే అది అర్ధధాతుక సంజ్ఞ. అర్ధధాతుక సంజ్ఞలో మరి దానికి కిత్ అని గాని గిత్ అని గాని పేరు పెట్టలేదు కదా. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. సో తర్వాత ఇంకేమొస్తుంది? మేడం ప్రేయర్ చెప్పేయండి. ఏమైందా? సో అలా అన్నమాట. అంటే వేరే వాటికి మనకి అంటే ఆర్ధధాతుకంలోకి వెళ్ళొద్దు ఇప్పుడే కానీ. సో అది ఇంకా మీకు రూల్స్ అన్నీ ఏం చెప్పలేదు కాబట్టి కదా. ఉమ్. అది అక్కడ కష్టమవుతుంది, అందులోకి వెళ్ళొద్దు మనము. ఇంతవరకు ఏమన్నా అర్థమైందా? డౌట్ ఉందా? ఏం లేదు. అక్కడ ఏంటి? అది అభ్యస్తంలో ఉన్నటువంటి ఆకారం అన్నా అయి ఉండాలి, లేదంటే ష్నాలో ఉన్న ఆకారం అన్నా ఉండాలి. ఆకారం ఉంది అంటే అది ఎలా వచ్చింది? అవునా? అర్థమైందా? ఈ ఆ అనేది ఎలా వచ్చింది? మనం ఇంతకుముందు ఊతో చూసుకున్నాం కదండి. ఊ అనేది ఎలా వచ్చింది అనేది ధాతువు ద్వారా వస్తుంది, ప్రత్యయములో వస్తుంది. ఈ రెండు కాకుండా ఉంటుంది. స్నా ప్రత్యయంలో అని చెప్పుకున్నాం కదా. స్నాలోదా లేకపోతే ధాతువుదా అని చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాము. సో అట్లాగే ఈ ఆ అనేది ఏంటిది? స్నాలోదా అభ్యస్తంలోదా అభ్యస్తంలోతో. చూడాలి. ఓకే. ఉమ్. ఓకేనా? ఈ అక్కడ స్ను రెండిటిలో గురించి నుంచి చెప్పుకున్నాం. అక్కడ స్ను గురించి చెప్పుకున్నాం, అక్కడ స్నా. అంతే అండి, అంతే. అక్కడేమో స్నూలో ఏంటది? స్నూ నుంచి వచ్చిందా లేకపోతే ధాతువు నుంచి వచ్చిందా లేకపోతే రెండిటివి కానిది వచ్చిందా కదా. అవును. అవునా? అక్కడ 3 రకాలు. సో ఇక్కడ ఏంటిది? మరి ఈ ఆకారం ఎక్కడి నుంచి రావాలంటే రెండే, స్నా నుంచా అభ్యస్తం నుంచా. అర్థమైనా? ఉమ్. అంతే. మీకు కంపేర్ చేయడానికి అందుకే ఈ గణాలు 3 ఒక దగ్గర పెట్టడం జరిగిందనమాట, చెప్పించడం మీకు. ఓకే. కొంచెం రూల్స్ అవన్నీ అట్లాంటివి కొన్ని ఉంటాయి దగ్గరగానే. సరే, శాంతి పాఠం చెప్పండి అనంత్ గారు. సర్వే భవంతు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వజనం. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. నమస్తే ఓం మాలండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఓం నమస్తే అండి. ఈరోజు ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఏం లేదు, 10 ధాతువులు రాసుకోండి. తర్వాత ఈ 10 ధాతువులలో హ్రస్వం వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా మిగతాదంతా మనం మళ్ళీ చెప్పుకుంటాము. ఓకే. యా. సో ఈ హల్యగోహో ఒక్కటి అది గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. మళ్ళీ నేను చెప్తాను అది మొత్తం డెఫినేషన్ అంతా రాసి, నిర్వచనం అదంతా రాసి